హలో హాయ్ గైస్. విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో అంటే క్రిస్టియన్స్ ని ముస్లిమ్స్ ని వెళ్ళగొట్టాలి అని చెప్పేసి అంటే టార్గెట్ ఉన్న హిందూస్ అంతా కలిసి ఉన్నారు కదా. ఓకే, ఒకటి చెప్పండి. మన భారతదేశం ఎప్పుడైనా కానీ అంటే ఒక హిందూస్ మాత్రమే ఉండాలని రూల్ అయితే ఎక్కడైతే లేదు కదా. ఉం? సర్లే, ఒక దేవుని నమ్ముకున్నంత మాత్రం మన ఇండియన్స్ కాకపోయినా ఉంటారు కదా. ఇప్పుడు అది ఇతర దేశాలలో ఇతర మతాలు కూడా చాలా ఉన్నాయి. కానీ వాళ్ళందరూ ఇప్పుడు సరే పోయి సపోజ్ మన ఇండియాలో చెప్తున్నాం. మన ఇండియాలో ఉన్న వాళ్ళు మనం అంటే ఈ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరూ వెళ్ళిపోయి ఓకే వేరే దేశానికి వెళ్ళిపోయి ఇక్కడ సర్వ్ అవుతారని గ్యారంటీ వేస్తారు. అంటే అక్కడ వెళ్ళినా కూడా మీరు ఇండియన్స్ ఇక్కడ మా దేశం దగ్గరికి వచ్చారని చెప్పి వాళ్ళు రీజన్ ఏం చెప్పాలి? ఉం? అసలు ఛాన్స్ ఉంది అసలు. అలాంటి మాట్లాడడం ఆపేసి అసలు ఫస్ట్ హ్యుమానిటీ అనేది గుర్తించుకొని మనుషులు అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. మనిషి పుట్టిన తర్వాత మతం పుట్టిందా, మతం పుట్టిన తర్వాత మనిషి పుట్టాడని చెప్పేసి అడుగుతున్నా. ఫస్ట్ మనుషులు పుట్టారు, ఫస్ట్ మనిషిలా ప్రవర్తించండి. అంటే పక్క వాడికి ఎలా అంటే ఎలా మార్చుకోవాలి అని కాకుండా ఎలా చూసుకోవాలి, అంటే ఎలా పలకరింపాలి. ఓకే, అలా చూడాలి. కానీ అంటే మీరు మా దేశంలో ఉండకూడదు, పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి, ఇంకో దేశం క్రిస్టియన్ అక్కడ వేరే దేశంకి వెళ్ళిపోవాలి, అది కాదు. మన ఇండియా అంటేనే మూడు మతాలు కలిసిన దేశం. ఓకే, మన ఇండియాలో అనేక మతాలు అనేక అనేక భాషలు ఎన్ని ఉన్నాయి. అందుకే మన ఇండియా అయిపోయింది. అందుకే ఇంత రెస్పెక్ట్ ఇతర దేశాలకు కూడా మన ఇండియా అంటే అంత రెస్పెక్ట్. కానీ మనమే మన ఉండాలని రెస్పెక్ట్ కోల్పోతున్నాం, పోగొడుతున్నాం అనమాట. ఇంతవరకు నేను చెప్పాను, కామెంట్ చేయండి భయ్యా.